ఏలూరు జిల్లాలో కోకో రైతులు కన్నెర చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక కంపెనీల సిండికేట్ దెబ్బకు అన్నదాతలు రోడ్డున పడ్డారు. ఏలూరు కలెక్టరేట్ ముట్టడికి దిగిన వందలాది మంది రైతులు ప్రభుత్వం తమను నట్టేటా ముంచుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కోకో ధరలు ఆకాశాన్ని తాకుతుంటే స్థానిక కంపెనీలు మాత్రం చౌకగా కొనుగోలు చేస్తూ తమ పొట్టు కొడుతున్నాయని రైతులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏలూరులో నిర్వహించిన కోకో కాంక్లేవ్ సందర్భంగా ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం వల్ల కోకో గింజల ధరల్ని ఇవాళ రోజు రోజుకి కంపెనీలు తగ్గించేయడం వల్ల ఇవాళ రైతులు నష్టపోతా ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు తగ్గాయని చెప్పేసి మేము ధరలు తగ్గించామని చెప్పేసి ఇవాళ కంపెనీలు చెప్తా ఉన్నాయి. మరి గత సంవత్సరం ఇదే సీజన్ లో ఇదే సమయంలో కిలో కోకో గింజలకి 900 ధర ఉన్నప్పుడు ఆ రోజు కంపెనీలకు ఆ ధర ఎందుకు రైతులు చెల్లించలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. గత సంవత్సరం సగానికి సగం పైగా అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే తక్కువకి కొనుగోలు చేయడం వల్ల రాష్ట్రంలోని కోకో రైతులు 500 కోట్ల రూపాయల పైగా నష్టపోయారు. మరి ఈ సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్ ధరలు తగ్గాయని చెప్పేసి దొంగ మాటలు చెప్తా ఉన్నారు. మరి గత సంవత్సరం ఎందుకు ఇవ్వలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రోజు కిలో కోకో గింజలకి 500 రూపాయలు కూడా కనీస ధర రాకపోతే కోకో రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి రాష్ట్ర మంత్రి గారు చెప్పినట్టు ఏదైతే ఆయిల్ ఫామ్ కావాలే ఫార్ములా రూపొందించి ధర ప్రకటిస్తామని చెప్పారు, మరి దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా సందర్భం. లాస్ట్ ఇయర్ చేయకుండా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ మార్కెట్ తో కంపేర్ చేసి ధర తగ్గించేస్తున్నారు. అలానే ఉత్పత్తిదారులు మామూలుగా ఉత్పత్తిదారులకు ఏ విధమైన ఉపయోగం లేకుండా రైతు పండించే పంటకు సరైన ధర నిర్ణయించక అదే కంపెనీలు చాక్లెట్ల ధరలు లేకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ విపరీతంగా పెంచుకుంటూ పోయినా దాని గురించి ఎవరో మాట్లాడలేదు. ఈ రకంగా చేసుకుంటూ పోతే రేపు రాబోయే రోజుల్లో కోకో సిటీ పెట్టి కూడా ఏ విధమైన ఉపయోగం ఉండదో రైతుల నుంచి. ఒకసారి గిట్టకపోయిన తర్వాత అట్లానే రైతు కూలీల ధరలు పెరుగుతా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ చేయకుండా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్